ఎక్కడికి వచ్చినాం మనం? ఇది ఏమంటారు? పబ్లిక్ గార్డెన్స్. చాలా స్టంట్లు వేసిన తర్వాత స్ఫూర్తి ప్రాక్టీస్ ఎక్కువ అయిపోయింది ఈరోజు. ఏం చేయడానికి వచ్చినాం తెలుసు, వీళ్ళకి టిఫిన్ తినడానికి వచ్చినట్టుంది. క్రేజీ. ఇక్కడ బట్టి ఆ బండి తిప్పుతున్నాం. ఇక్కడ పెట్టేద్దాం. ఇక ఇక్కడ పెట్టేసి అట్లా అట్లా తిరిగేసి ఏదో ఒక బెంచ్ చూసుకొని తిందాం. తిని డౌట్ ఉంటాయి, ఎందుకుంటే ఉంటాయి. నిజంగానే ముస్లిం ఫోటో తీసేస్తాం. చల్ మా అన్న ఇంకా పిలుపుకోక మా నాంపల్లి దోశ తింటాం ఇప్పుడు. ఇక అర్ధగంట వెయిట్ చేసిన మా దోశ కోసం. ఏం వేస్ట్ అన్నాడు. మా వెనకాల వచ్చిన వాళ్ళు అందరికి ఇస్తున్నాడు, మాకు ఇయడానికి వస్తున్నాడు. చీమలు ఉన్నాయి గాయస్. ఈ చీమలు బాగుంది. నేచర్లో ఉన్నాం మేము. తింటాం ఇక చేయి అడుక్కొని. ఆ సౌండ్ మంచిగా అనిపిస్తుంది. క్రికెట్ కాబట్టి అంటారు కదా. క్రికెట్ అదేంటి స్క్విరల్స్. అజుడు ఎట్లా అవుతుందో దాని తోక లేపి పడుతుంది. అది దివ్యాని ఏంటి కలెక్ట్ చేసుకుందాం, ఏమంటారు దీన్ని, తీసుకోవడానికి వెళ్తున్నాం. దివ్య ఒక పార్సల్ లాగా. ఇది ఎక్కాలన్నమాట. ఇలా ఎక్కి ఇలా దుంకాలి. క్రేజీ. ఇది బాగుంది, గ్రీనరీ. ఎవరైనా రావాలనుకుంటే వచ్చేసేయండి. బటర్ఫ్లై చూపియలే. పోతున్నామా అండి? దివ్య వచ్చింది గాయస్. హే దివ్య, వాట్సాప్. ఇగో ఇదిగో పువ్వు. నువ్వేనా? అప్పటికి నేను సగం దూరం వచ్చినప్పుడు అనుకున్నా విజన్ పికప్ చేసుకుని పోదామని. ఇవదాకా నా చెవులు పెట్టుకున్న పువ్వు. లాస్ట్ కి అక్కడ బండి ఎలా లేదు అన్నాడు. ఇక్కడ పెట్టాలంటే మేము ఆ టెన్షన్ వచ్చేసిన. మొత్తం అందరి ట్రాఫిక్ సిగ్నల్ అంకుల్స్ ని రూట్ అడిగి వచ్చినాం తెలుసా. అట్లా అడుక్కుని అన్పార్లమెంటరీ వర్డ్. ఇక్కడ ఉయ్యాలను గేమ్స్ ఏమన్నా ఉంటే బాగుంటుండే, ఆడుకుంటుండే మేము. టూరిస్ట్ గైడ్ ఏదో ఒకటి చెప్పు మరి. ఏదో ఒకటి చెప్పు. ఒకసారి వస్తే సరిపోతుంది అని. ఎక్స్ప్లోరింగ్. అమ్మో అయ్యో, ఈ హిల్స్ వేసుకొని చేయడం ఇంకా పెద్ద తలనొప్పిలా ఉంది. దీనికి ఒకసారి గేట్ ఉండే ఉంటది. ఫిష్ పాండ్ గాయస్. ఫిష్ పాండ్ కదా అది. వాటినే చెప్తున్నా ఏదో ఒకటి నోటికి వచ్చింది. ఓ దేవుడా, తిన్నంత అదేటట్టుంది. నా దోశ అంతా అడిగిపోయేటట్టుంది తిప్పేదిప్పటికి. ఎటు పోతున్నాం స్ఫూర్తి? హలో, ఇగో ఇవేమంటారు? ఇది హైబిస్కస్ చెట్టు కదా. పూరితమైన సబ్స్టెన్స్, పూరితమైన పదార్థం. మనం పెట్టిద్దాం. నిజాం కాలేజ్ స్పాన్సర్ చిన్న ఒకటి కృతి శెట్టి నాది అలా నిజాం కాలేజ్ డాక్టర్ అవుతాడు. మళ్ళీ ఐపీఎస్ అయి వస్తుందా? అదే మూవీ అందులో అదే విజులు 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 అని సాంగ్ వస్తుందా మూవీ. ఎండ బాగా కొడుతుంది. టైర్డ్, ఎగ్జాస్టెడ్. ప్రాక్టీస్
రిలీజ్ చేసిందే ఒకటే ఒక సాంగ్. ఆ సాంగ్ కూడా ఉంటుందో లేదో తెలీదు. పిక్ కూడా తెలియదు. అది లేకుండా వస్తున్నాయి నాకు. అది ఈ రోజు నుంచి ఆ వర్డ్ బాన్. అది బ్రీతింగ్ లాగా అన్నట్టు. అది తీయమంటావా? ఎట్టి పరిస్థితుల్లో అయితే సరే పీకులు ఉండాలి. పీకులు లేకపోతే ఏం పీకలేము. పీకినట్టు ఉండదు ఇక. కొంచెం 2 నిమిషాలకు ఒకసారి అమ్మాయిని గుర్తు తెచ్చుకుంటున్నాం మేము. పబ్లిక్ గార్డెన్స్ బాగానే ఉంది కానీ పబ్లికే లేరు. తప్పిపోతాం ఒక్కరం వస్తే. కొంచెం గాలి ఉంటే బాగుంటుంది. గాలి వస్తుంది. అవును, హైదరాబాద్ లో మాఫియాస్ ఉండరా? ఎందుకు? కే డ్రామా లెక్క ఆడస్తారు ఇట్లా. మాఫియాకి ఇంకొచ్చి నేను ఎత్తుకుపోవాలి, ఇంకా ఒక 30 days ఇస్తాను నీకు. ఇప్పుడేం బ్లాగ్ మళ్ళా? మీరెవరు? మాది అనకాపల్లి. నిజమా దివ్య? మీ తెలంగాణనే కదా? తెలంగాణనే. ప్లీజ్ ఫర్ గాడ్ సేక్ ఆంధ్ర అని మాత్రం చెప్పు. వికారాబాద్. ఆఫెండ్ చేయక. ఇక్కడ సబ్స్క్రైబర్స్ ఆఫెండ్ అవుతారు. సబ్స్క్రైబర్స్ ఏమో కానీ హర్షిత అంటే ఖచ్చితంగా ఆంధ్ర పీపుల్. ఆంధ్ర పీపుల్ సైకో చేస్తుంది అది. ఆంధ్ర కాబట్టి సైకాలు ఉంటారని అంటారు కొంతమంది, కానీ బానే ఉంటారు. ఎవరి బలుపు వాళ్ళకి ఎక్కువ. అబ్బాయిలు మంచోళ్ళు ఉంటారు ఆంధ్రోళ్ళు, కానీ అమ్మాయిలు ఫుల్ ఏమంటారు ఖతర్నాక్ ఉంటారు. అంటే ఖతర్నాక్ అట్లా మాట్లాడి మోసం. ఏదైనా పాట పాడండి. కూలెక్కలేదా వాటర్? మనల్ని కూడా అట్లనే అంటుండొచ్చు వాళ్ళు. గాడికి స్ఫూర్తి జడ్జ్ చేయలేకపోతుంది. స్ఫూర్తి ఎవరు ఫ్రెండ్స్ ఎవరేంటో అని ఇలా పడతాడు ఉన్నారు మనుషులు. ఈ ఎండలో ఏం చేస్తారో మాకంటే తిప్పలు, డాన్స్ ప్రాక్టీస్ తొక్క అని తప్పలేక క్లాస్ రూమ్ లో కూర్చో. చెట్టుకు ఒకరు ఉన్నారు, ఇక్కడ బెంచ్ కి ఒకరు ఉన్నారు. అంతా గలీజ్ కూడా ఏం లేదులే కానీ బానే. ఒక కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు, ఒక ఫోన్ లో 2 కళ్ళు. ఆగో వాళ్ళు వస్తారు కోతులు ఇద్దరు. హాయ్ చెప్పండి. స్ఫూర్తి గాయస్. ఈ స్ఫూర్తి పాప రావన్నట్టు. ఓన్లీ దాని డ్రెస్ చూపిస్తా, బాగుంది, నేనే సెలెక్ట్ చేస్తా. నవ్వుతుంది. దాని ముఖం వచ్చిన మళ్ళీ నన్ను దొబ్బుతుంది ఇక. ఐస్ క్రీమ్ గుంజుకుంటా ఫ్రెండ్స్. పాపం అయ్యా చిన్నపిల్ల అయ్యా. అందుకే కొంచుకుంటా చిన్న పొరగాడు. ఏందా ఫ్యాంటసీస్ దివ్య? ఇంకా చిన్నపిల్లలకి వెళ్ళి అయ్యో కింద పడేదాన్ని. నేనే పట్టుకున్నా. దగ్గరికి వెళ్ళానంట ఐస్ క్రీమ్ తీసుకుంటాను అన్నది వరదాకా.